గోదావరి నదికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఎస్, గోదావరి రివర్ అంటున్నాం. ఈ గోదావరి రివర్ చూడండి ఏంటి ఎలా విషయాలు అన్నప్పుడు బేసికల్గా చెప్పాలంటే ఇది కూడా సెంట్రల్ ఇండియాలోనే, అంటే పర్టికులర్గా వెస్టర్న్ ఘాట్స్లో ఆరిజిన్ అవుతుందండి. పడమటి కనుమల్లో జన్మించే నది ఇది. పడమటి కనుమల్లో ఆరిజిన్ అవుతుంది. ఇవి పడమటి కనుమలండి, వెస్టర్న్ ఘాట్స్. ఓకే, ఈ వెస్టర్న్ ఘాట్స్లో గోదావరి నది ఇక్కడ ఆరిజిన్ అయిన తర్వాత ఇలా టువర్డ్ సౌత్ ఈస్ట్ డైరెక్షన్ ఇలా ప్రవహిస్తుంది. ప్రవహించిన తర్వాత ఇలా డిఫరెంట్ పార్ట్స్గా విడిపోతుందండి. ఇలా డిఫరెంట్ పార్ట్స్గా విడిపోవడం జరుగుతుంది. కాబట్టి గోదావరి నది జన్మస్థలం వచ్చేసి ఎక్కడంటే ఈ ప్లేస్. ఇది ఎక్కడ అంటే మహారాష్ట్రలో నాసిక్ 30 కిలోమీటర్స్ అవే ఫ్రమ్ నాసిక్కి 30 కిలోమీటర్ల దూరంలో త్రయంబకే, జనరల్గా ఏంటంటే త్రయంబక్ ప్లాట్యూలో జన్మిస్తుంది. త్రయంబకం ప్లాట్యూలో జన్మించినది మన గోదావరి రివర్. త్రయంబకం పీఠభూమిలో జన్మిస్తుంది. నాసిక్కి 30 కిలోమీటర్ల దూరంలో త్రయంబక్ అనే ప్లేస్ వద్ద జన్మిస్తుంది. త్రయంబక్ ప్లాట్యూ. ఓకే, ఇది త్రయంబక ప్లాట్యూ. తర్వాత ఇది ప్రవహించే రాష్ట్రాలు చూడండి ఎలా ఫ్లో అవుతుందంటే, ఒకటేమో మహారాష్ట్ర గుండా ఫ్లో అవుతుంది అని చెప్పాము. తర్వాత వచ్చేసి తెలంగాణ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గుండా ఆ ఫ్లో అవుతుంది. మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గుండా. ఈ మహారాష్ట్ర, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గుండా ఎన్ని కిలోమీటర్లు అంటే 1465 కిలోమీటర్స్, 1465 కిలోమీటర్ల పొడవున ప్రవహించినది. 1465 కిలోమీటర్స్, 1465 కిలోమీటర్లు పొడవున ప్రవహిస్తుందండి. 1465 కిలోమీటర్స్ మహారాష్ట్ర, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గుండా ఎన్ని కిలోమీటర్లు ఫ్లో అవుతుందండి? ఇది వచ్చేసి 1465 కిలోమీటర్స్ ఫ్లో అవుతుంది. 1465 కిలోమీటర్ల పొడవున. తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి, వీడికి వచ్చి రాగానే ఏమైందంటే నది చూడండి, ఇక్కడ ఈ ప్లేస్లో నది వచ్చేసి ఏమైంది సార్ అంటే 7 పాయలుగా విడిపోయింది. 7 శాఖలు, 7 పాయలుగా విడిపోయింది. అంటే 7 స్ట్రీమ్స్. 7 పాయలు అంటే బ్రాంచెస్, శాఖలుగా విడిపోయింది. 7 శాఖలుగా. అవి ఏంటి సార్ అంటే ఇక్కడ చూడండి 1 2 3 4 5 6 7. ఒకటేమో గౌతమి గోదావరి అనేది, రెండవది వచ్చేసి వశిష్ట గోదావరి, అండ్ థర్డ్ వన్ ఇది వైనతేయ గోదావరి, నెక్స్ట్ వన్ వచ్చేసి తుల్యాని, భరద్వాజ, కౌశిక అండ్ ఆత్రేయ. అని ఇలా శాఖలుగా విడిపోయింది. కాబట్టి ఒకటి ఏంటంటే గౌతమి గోదావరి, వశిష్ట, వైనతేయ, తుల్య, భరద్వాజ, కౌశిక అండ్ ఆత్రేయ, ఇలా 7 పాయలు ఇక్కడ చూడండి. అందుకని ఇక్కడ మనకు 1 2 ఇలా 7 పాయలుగా విడిపోయింది. చూడండి, గౌతమి అని, వశిష్ట అని, వైనతేయ అని, తుల్య, భరద్వాజ, కౌశిక, ఆత్రేయ, ఇలా 7 స్ట్రీమ్స్గా 7 పాయలుగా విడిపోయింది. 7 బ్రాంచెస్గా. ఓకేనా? ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. 7 స్ట్రీమ్స్, 7 శాఖలుగా విడిపోవడం జరిగింది. కాబట్టి ఒకటేమో మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 1465 కిలోమీటర్స్. ఇక్కడ విషయం ఏంటి అంటే భారతదేశంలో 2వ అత్యంత పొడవైన నది అన్నమాట. అంటే గంగా తర్వాత సెకండ్ లాంగెస్ట్ రివర్. భారతదేశంలో గంగా నది తర్వాత 2వ అత్యంత. చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తే దేనికి ఇంత చెప్పలే మీకు.
కాబట్టి ఒకటి గంగా నదే ఎక్కువ చెప్పాను, 2510 కిలోమీటర్స్ అని చెప్పాను. తర్వాత సెకండ్ వన్ 1465 కిలోమీటర్స్. కాబట్టి దేశంలో రెండవ అత్యంత పొడవైన నది ఏదంటే గోదావరి నది. ఓకేనా? ఎస్. మరి 7 పాయలుగా విడిపోయింది అని చెప్తున్నాం. ఒకటి గౌతమి అని, వశిష్ఠ అని, వైనతేయ అని, తుల్య, భరద్వాజ, కౌశిక, ఆత్రేయ అని. ఈ గౌతమి గోదావరి అనేది ఎక్కడ కలుస్తుంది? ఈ గౌతమి గోదావరి అనేది ఎక్కడ కలుస్తుంది అంటే గౌతమి గోదావరి యానం అనే ప్లేస్ వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. యానం అనే ప్రదేశం వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. యానం. రెండవది వశిష్ఠ గోదావరి ఎక్కడ బంగాళాఖాతంలో కలుస్తుందంటే అంతర్వేది వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. నెక్స్ట్ వన్ వైనతేయ గోదావరి ఎక్కడంటే కొమరగిరి పట్నం వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. ఓకే. నెక్స్ట్ వన్ ఇది చూడండి, ఈ 4 పాయలు, ఈ 4 శాఖలు ఉన్నాయి కదండి, తుల్య, భరద్వాజ, కౌశిక అండ్ ఆత్రేయ. ఈ 4 శాఖలు మాత్రం ఎక్కడ కలుస్తాయి అంటే ఈ 4 శాఖలు తుల్య, భరద్వాజ, కౌశిక అండ్ ఆత్రేయ ఈ 4 బెండమూర్ల లంక వద్ద కలుస్తాయి. బెండమూర్ల లంక వద్ద బంగాళాఖాతంలో కలుస్తాయి. ఇది దాని యొక్క సారాంశం అన్నమాట. అక్కడ పుట్టింది, ఇక్కడ కలిసేసాయి. అక్కడ పుట్టి ఇక్కడ మెర్జ్ కావడం జరిగింది. కాబట్టి ఇవి మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు. అవి 3 ఏమో ఒక దగ్గర, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కటి, ఇవి 4 ఏమో ఒకే ప్లేస్ వద్ద కలుస్తాయి. ఓకేనా? ఇది అంతవరకు అలా విషయాలు. సరే, మరి గోదావరికి సంబంధించి ఇంకా విషయాలు ఏంటంటే మరి గోదావరి నది తెలంగాణ రాష్ట్రంలో ఏంటి, దీని పరిస్థితి ఏంటి? ఈజీ. తెలంగాణ రాష్ట్రంలో గోదావరి నదికి సంబంధించి ఈ విషయం చూడండి. వన్ ఈజ్ తెలంగాణ రాష్ట్రంలో గోదావరి నదికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో గోదావరి నది ఎక్కడ ప్రవేశిస్తుందంటే ఇక్కడ చూడండి ఒక్కసారి అందరూ కూడా అబ్జర్వ్ చేయాలి. ఇలా మహారాష్ట్ర నుంచి ఇలా ఎంటర్ అయిన తర్వాత ఇలా ఉత్తర తెలంగాణ గుండా వెళ్తుందండి. ఉత్తర తెలంగాణ ఇలా వెళ్తూ తర్వాత ఇలా ఏపీలోకి ఎంటర్ అవుతుంది. ఏపీలోకి ఎంటర్ కావడం జరుగుతుంది. కాబట్టి ఒకటి ఫస్ట్ వన్ ఎక్కడ తెలంగాణ రాష్ట్రంలోకి ఎక్కడ ప్రవేశిస్తుంది అనే దానిపై మనం ఒకసారి డిస్కషన్ చేస్తే ఎక్కడ ప్రవేశిస్తుంది తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించే ప్రదేశం ఎక్కడ అంటే ఈ ప్లేస్ అండి. ఏంటిది? ఈ ప్లేస్ పేరు ఏం పేరంటే ఇది వచ్చేసి కందకుర్తి అనే ప్లేస్. ఏం కుర్తి అమ్మ? కందకుర్తి. ఇది వచ్చేసి నిజామాబాద్ జిల్లాలో ఉంటుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించే ప్రదేశం కందకుర్తి. గోదావరి నది తెలంగాణ రాష్ట్రంలోకి ఎక్కడ ప్రవేశిస్తుందంటే కందకుర్తి అనే ప్లేస్ వద్ద. నెక్స్ట్ వన్ వచ్చేసి బాసరా. నెక్స్ట్ వన్ వచ్చేసి ధర్మపురి. నెక్స్ట్ వన్ ఈజ్ ధర్మపురి తర్వాత మంతని. తర్వాత ఏంటి సార్ అంటే ఇంకా ఇక్కడ మనకు మంతని, కాళేశ్వరం, కాళేశ్వరం తర్వాత మీకు ఇక్కడ దట్టమైన అడవుల గుండా అంటే ఒక అభయారణ్యం గుండా ఫ్లో అవుతుందండి. గోదావరి నది ఒక అభయారణ్యం గుండా ఫ్లో అవుతుంది. ఏంటి సార్ ఆ అభయారణ్యం అంటారు మీరు? దీన్ని ఏమంటారంటే ఏటూరు నాగారం వైల్డ్ లైఫ్ శాంక్చురీ గుండా ఫ్లో అవుతుంది. ఏటూరు నాగారం వైల్డ్ లైఫ్ శాంక్చురీ గుండా ప్రవహిస్తుంది. తర్వాత ఇక్కడికి వచ్చేసరికి మీకు భద్రాచలం ఉంటుంది. ఇక్కడ భద్రాచలం శ్రీ కోదండరామస్వామి టెంపుల్ భద్రాచలం గోదావరి నదిని ఒడ్డునే ఉంటుందండి భద్రాచలం. ఇలా విషయాలన్నీ కూడా ఉన్నాయి. ఇలా ప్రవహిస్తుంది.
ఫైనల్గా ఏపీలోకి ఎంటర్ అవుతుంది. కాబట్టి కందకుర్తి అనేది ఏంటి అంటే, కందకుర్తి వచ్చేసి నిజామాబాద్ జిల్లాలో ఉంది. దీన్ని త్రివేణి సంగమం అంటారండి. త్రివేణి సంగమం అని పిలవడం జరుగుతుంది. ఏం సార్ త్రివేణి సంగమం అని ఎందుకు పిలుస్తారు అనేది మీకు క్వశ్చన్. ఇక త్రివేణి సంగమం అని కందకుర్తిని ఎందుకంటారంటే, గోదావరి, నెక్స్ట్ వన్ మంజీరా అండ్ హారిద్రా రివర్స్, ఈ మూడు కలుస్తాయి. గోదావరి, మంజీరా అండ్ హారిద్రా రివర్స్, గోదావరి, మంజీరా, హారిద్రా నదులు, ఈ మూడు నదులు కలుస్తాయి. కలవటం వలన దీని ఏమని పిలుస్తారంటే త్రివేణి సంగమం అంటారు. ఒకటి. రెండవది బాసర. ఈ బాసర వచ్చేసి జ్ఞాన సరస్వతి టెంపుల్ ఉంటుందండి ఇక్కడ, జ్ఞాన సరస్వతి టెంపుల్. కాబట్టి బాసర అనేది ఏ జిల్లాలో ఉందండి? ఇది బాసర వచ్చేసి నిర్మల్ జిల్లాలో ఉంటుంది. నిర్మల్ జిల్లా. ధర్మపురి, ఈ ధర్మపురి వచ్చేసి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అండి. ఇది వచ్చేసి జగిత్యాల జిల్లాలో ఉంది. జగిత్యాల జిల్లాలో ధర్మపురి. మంతని, ఈ మంతని వచ్చేసి ఎక్కడంటే పెద్దపల్లి జిల్లాలో ఉంటుంది. నెక్స్ట్ వన్ కాళేశ్వరం. ఈ కాళేశ్వరం అనేది ఎక్కడ అంటే జయశంకర్ భూపాలపల్లి అండి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉంటుంది. ఒక ఏటూరు నాగారం వచ్చేసి ఇది ములుగు జిల్లా, ములుగు డిస్ట్రిక్ట్, ములుగు జిల్లాలో ఉంది. ములుగు జిల్లాలో ఉంటుంది. కాబట్టి ములుగు జిల్లాలో ఈ యొక్క అభయారణ్యం ఏటూరు నాగారం అభయారణ్యం గుండా ప్రవహించే నది ఏది అంటే గోదావరి నది. ఏ జిల్లా? ఏటూరు నాగారం, ములుగు జిల్లా. నెక్స్ట్ వన్ భద్రాచలం కోదండరామస్వామి టెంపుల్ కూడా ఇక గోదావరి నది ఒడ్డున ఉందన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది హిస్టరీ ఆఫ్ గోదావరి రివర్ ఇన్ తెలంగాణ స్టేట్. రివర్ కోర్స్ ఆఫ్ గోదావరి ఇన్ తెలంగాణ. రివర్ కోర్స్ ఆఫ్ గోదావరి ఇన్ తెలంగాణ స్టేట్. తెలంగాణ రాష్ట్రంలో గోదావరి నది యొక్క ప్రవాహం ఎలా ఉందో చూడండి. ఇది మనం జనరల్గా డిస్కషన్ చేయాల్సిన అంశాలు. ఓకేనండి? ఎస్. ఒకటేమో గోదావరి, మంజీరా అండ్ హారిద్రా నదులు, కందకుర్తి, బాసర, ధర్మపురి, మంతని, కాళేశ్వరం, ఏటూరు నాగారం అండ్ భద్రాచలం. ఇవి మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఓకేనా? అప్పుడు తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించే ప్రదేశం ఎక్కడ అంటే కందకుర్తి. అందరూ బాసర అనుకుంటారు, బాసర అంటే రాంగ్ అవుతుంది. ఓకేనా? ఇది ఇలా విషయాలు. సార్ మీకు నేను అక్కడ ఏం చెప్పానో మీరు గుర్తుపెట్టుకోవాలి. గతంలో నిర్మల్ వచ్చేసి ఎక్కడ ఆదిలాబాద్ జిల్లాలో ఉండేది. నేను సపరేట్ చేసి చెప్తున్నా, కొత్త డేటా అంటే నేను పాత మ్యాటర్ చెప్పలే. నిర్మల్ వచ్చేసి నిర్మల్ అనేది ఆదిలాబాద్ జిల్లాలో చెప్పలే. నేను ఇలా సపరేట్ చేసి చెప్తున్నా. మంతని పెద్దపల్లి జిల్లా, కాళేశ్వరం అనేది భద్రాద్రి ఏ జిల్లాలో ఉంది? ఇది జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉంది. అంటే డిస్ట్రిక్ట్ రీఆర్గనైజేషన్ జరిగింది ఎక్కడెక్కడ అయిన తర్వాతనే మీకు జాగ్రఫీ గురించి డిస్కషన్ చేస్తున్నాం. ఓకేనా? ఇది ఇలా విషయాలు. దేనికి సంబంధించిన అంశాలు ఇవన్నీ కూడా ఇక గోదావరి నదికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. గోదావరి నదికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇదంతా కూడా మనం ఇలా డిస్కషన్ చేయవచ్చు. వన్ ఇస్ ఓకేనా? ఇవి మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. గోదావరి, ఎం అంటే మంజీరా, హెచ్ అంటే హారిద్ర. గోదావరి, మంజీరా, హారిద్రా నదులు ఈ మూడు కలుస్తాయి. అందువల్ల దీన్ని త్రివేణి సంగమం అని పిలవడం జరుగుతుంది. త్రివేణి సంగమం అంటారు, త్రివేణి సంగమం అని పిలుస్తారు. ఓకేనమ్మా? ఇది ఇంతవరకు మీరు ఇలా గుర్తుపెట్టుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్. ఓకేనా? ఓకేనమ్మా? వేసుకోవాలి. ఇలా వేసుకుంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే? ఎస్. ఇది దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండి. దేనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇదంతా కూడా గోదావరి నది ఇలా ఫ్లో అవుతుంది అలా అని మొత్తం అన్నీ చెప్పేశాం. ఇప్పుడు నేనేమంటానంటే దీని తర్వాత ఇక్కడ చూడండి నెక్స్ట్ వన్. మరి గోదావరి నదిపై ఏమైనా ప్రాజెక్టులు ఏమైనా కట్టిర్రా అనేది తెలియాలి మనకు. తెలియాలి కదా అది కూడా. మరి ఏం ప్రాజెక్ట్ ఉన్నాయో ఒకసారి చూడండి సార్. ఒకటి ఎక్కడికెక్కడ మనం డిస్కషన్ చేస్తూ వెళ్దాం. ఒకటి మహారాష్ట్ర గురించి
ఫస్ట్ డిస్కషన్ చేద్దాం. మహారాష్ట్ర, తర్వాత తెలంగాణ, టీజీ అంటే తెలంగాణ స్టేట్. తర్వాత వచ్చేసి ఇంకా ఏంటంటే ఒకటి మహారాష్ట్ర, రెండవది తెలంగాణ, మూడవది ఆంధ్రప్రదేశ్, ఏపీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఏమేమి ఉన్నాయో ఇక్కడ ఒకసారి ప్రాజెక్టు చూడండి. ఒకటి ఫస్ట్ వన్ ఈజ్ మహారాష్ట్రలో చెప్తున్నాం. మహారాష్ట్రలో ఏమున్నాయి సార్ అంటే ఒకటి జయక్వాడి, మా ఇంగ్లీష్లో కూడా ఇలానే రాసుకోండి, జయక్వాడి ఇరిగేషన్ ప్రాజెక్ట్ అంటున్నాం. జయక్వాడి నీటిపారుదల ప్రాజెక్ట్, జయక్వాడి. ఓకేనా. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకా ఏంటి అంటే జయక్వాడి బాబ్లీ నీటిపారుదల ప్రాజెక్ట్, బాబ్లీ ఇరిగేషన్ ప్రాజెక్ట్. ఒకటి జయక్వాడి అన్నాం, వన్ ఈజ్ జయక్వాడి, నెంబర్ 2 ఈజ్ బాబ్లీ అన్నాం. జయక్వాడి బాబ్లీ తర్వాత థర్డ్ వన్ వచ్చేసి ఏంటి సార్ అంటే గంగాపూర్, గంగాపూర్ రిజర్వాయర్, గంగాపూర్ రిజర్వాయర్. ఇవి మహారాష్ట్రలో ఉన్నాయి. గంగాపూర్ రిజర్వాయర్ ఒకటి, బాబ్లీ ఒకటి, జయక్వాడి ఒకటి. ఓకే. నెక్స్ట్ వన్ తెలంగాణలో వచ్చేసి ఏమున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో చూడండి, ఒకటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టులు అన్నప్పుడు మనం ఏం చెప్పుకోవచ్చు అంటే తెలంగాణలో చూడండి. ఎస్, ఓకే. తెలంగాణ రాష్ట్రంలో ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చెప్పవచ్చు అంటే వన్ ఇస్ శ్రీరామ్ సాగర్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ అండి. బహుళార్థ సాధక ప్రాజెక్ట్ ఇది శ్రీరామ్ సాగర్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్. నెక్స్ట్ వన్ శ్రీరామ్ సాగర్తో పాటు ఎల్లంపల్లి అనేది ఒకటి, ఎల్లంపల్లి రిజర్వాయర్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇచ్చంపల్లి, ఇచ్చంపల్లి. ఇంకా మనం ఏం డిస్కషన్ చేయవచ్చు అంటే కాంతెనపల్లి, కాంతెనపల్లితో పాటు ఇంకా ఏంటంటే దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ సిస్టమ్ అంటున్నాం, దేవాదుల ఎత్తిపోతుల పథకం. నెక్స్ట్ వన్ సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ సిస్టమ్. కాబట్టి ఏమేమి ఉన్నాయి చూడండి, శ్రీరామ్ సాగర్, ఎల్లంపల్లి, ఇచ్చంపల్లి, కాంతెనపల్లి, దేవాదుల, సీతారామ. ఇన్ని ప్రాజెక్టులు ఉన్నాయి ఏమా. కాబట్టి శ్రీరామ్ సాగర్, ఎల్లంపల్లి, ఇచ్చంపల్లి, కాంతెనపల్లి, దేవాదుల అండ్ సీతారామ, ఇన్ని ప్రాజెక్టులు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. ఇంకా ఉన్నాయి కానీ మనం ఈ మెయిన్ చెప్పాలి. ఇంకా ఏంటంటే కాళేశ్వరం ఒకటి, కాళేశ్వరం చెప్పలే, కాళేశ్వరం ఇది కూడా లిఫ్ట్ ఇరిగేషన్ సిస్టమ్. ఓకేనమ్మా. ఎస్, ఇవి ప్రాజెక్టులు ఉన్నాయి. ఇప్పుడు ఇవి శ్రీరామ్ సాగర్ కానీ, ఎల్లంపల్లి కానీ, ఇచ్చంపల్లి కానీ, కాంతెనపల్లి కానీ, దేవాదుల కానీ, సీతారామ కానీ, కాళేశ్వరం కానీ. ఇక్కడ ఇది కూడా చెప్పేసి కొంచెం కింద చెప్తా, అది చెప్పేసి లేకపోతే ఇక్కడ చెప్పమంటారా. ఓకేనా. ఎస్, ఒకటి శ్రీరామ్ సాగర్ ఉంది. వన్ ఇస్ ఏంటి సార్ శ్రీరామ్ సాగర్కి సంబంధించిన అంశాలంటే ఈ యొక్క శ్రీరామ్ సాగర్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ వచ్చేసి ఏంటి అంటే శ్రీరామ్ సాగర్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ అంటుంది. ఈ శ్రీరామ్ సాగర్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్కి సంబంధించిన విషయాలు చూడండి. దీనికి ఎప్పుడు జరిగింది అంటే ఇది 1963 1963లో ఫౌండేషన్ వేశారు. అంటే శంకుస్థాపన జరిగిన సంవత్సరం 1963. శంకుస్థాపన జరిగిన సంవత్సరం ఎప్పుడుమా 1963లో శంకుస్థాపన. ఇది ఎస్ఆర్ సాగర్ అంటే శ్రీరామ్ సాగర్కి. రెండవది వచ్చేసి ఎక్కడ ఇది అంటే పోచంపాడు విలేజ్,
పోచంపాడు విలేజ్. పోచంపాడు విలేజ్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్, నిజామాబాద్ జిల్లాలోని పోచంపాడు అనే ప్లేస్ వద్ద కట్టారు. అందువల్ల దీన్ని ఏమంటారంటే శ్రీరామ్ సాగర్ని పోచంపాడు ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని కూడా అంటారు. అక్కడ కట్టారు కాబట్టి పోచంపాడు అని కూడా అంటారు. మరి నెక్స్ట్ వన్ వచ్చేసి దీన్ని ఏమంటారంటే ఇంకొక పేరు లైఫ్ లైన్ ఆఫ్ నార్త్ తెలంగాణ అంటారండి. లైఫ్ లైన్ ఆఫ్ నార్త్ తెలంగాణ, ఉత్తర తెలంగాణ జీవన రేఖ అని పిలవడం జరుగుతుంది. లైఫ్ లైన్ ఆఫ్ నార్త్ తెలంగాణ అంటారు, ఉత్తర తెలంగాణ జీవన రేఖ అంటారండి దీన్ని. లైఫ్ లైన్ ఆఫ్ నార్త్ తెలంగాణ, ఉత్తర తెలంగాణ జీవన రేఖ అని పిలవడం జరుగుతుంది. లైఫ్ లైన్ ఆఫ్ నార్త్ తెలంగాణ, ఉత్తర తెలంగాణ జీవన రేఖ అంటారు. ఉత్తర తెలంగాణ జీవన రేఖ. లైఫ్ లైన్ ఆఫ్ నార్త్ తెలంగాణ అంటే ఉత్తర తెలంగాణ జీవన రేఖ అని పిలవడం జరుగుతుంది. లైఫ్ లైన్ ఆఫ్ నార్త్ తెలంగాణ, ఉత్తర తెలంగాణ జీవన రేఖ అంటారు. ఎస్, ఇది ఇలా విషయాలు ఉన్నాయి. మరి దీనికి ప్రధానంగా 3 కాలువలు ఉన్నాయండి. ఇట్ హ్యాస్ 3 కెనాల్స్, ఇంపార్టెంట్ కెనాల్స్. ఒకటి వచ్చేసి ఏంటి సార్ అంటే లక్ష్మీ కెనాల్. వన్ ఈజ్ లక్ష్మీ కెనాల్. నెంబర్ 2 సరస్వతి కెనాల్. అండ్ థర్డ్ వన్ ఈజ్ కాకతీయ కెనాల్. కాకతీయ కెనాల్ అనేది ఓకేనా. ఇలా 3 కెనాల్స్ ఉన్నాయి. ఓకే, ఇవి మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. లక్ష్మీ కెనాల్, సరస్వతి కెనాల్ అండ్ కాకతీయ కెనాల్, 3 కెనాల్స్ ఉన్నాయి. లక్ష్మీ కెనాల్, సరస్వతి కెనాల్ అండ్ కాకతీయ కెనాల్ అని ఇలా 3 కెనాల్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఫస్ట్ వన్ ఆ కింద థర్డ్ వన్ ఉంది కదా కాకతీయ కెనాల్ అనేది, అక్కడ ఒక పాయింట్ రాయండి. తెలంగాణ రాష్ట్రంలో అతి పొడవైన వ్యవసాయ కాలువ. తెలంగాణ రాష్ట్రంలో అతి పొడవైన వ్యవసాయ కాలువ. ద లాంగెస్ట్ అగ్రికల్చర్ కెనాల్ ఇన్ తెలంగాణ. ద లాంగెస్ట్ అగ్రికల్చర్ కెనాల్ ఇన్ తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో అతి పొడవైన వ్యవసాయ కాలువ. ద లాంగెస్ట్ అగ్రికల్చర్ కెనాల్. తెలంగాణ రాష్ట్రంలో అతి పొడవైన వ్యవసాయ కాలువ. లాంగెస్ట్ అగ్రికల్చర్ కెనాల్ ఇన్ తెలంగాణ స్టేట్. తెలంగాణ రాష్ట్రంలో అతి పొడవైన వ్యవసాయ కాలువ ఇది. తెలంగాణ రాష్ట్రంలో అతి పొడవైన వ్యవసాయ కాలువ. సరే, ఎన్ని కిలోమీటర్లు అంటే 283 కిలోమీటర్స్ అన్నాయండి. 283 కిలోమీటర్లు. 283 కిలోమీటర్స్. 283 కిలోమీటర్స్ ఇది. ఓకే, ఇది శ్రీరామ్ సాగర్. నెక్స్ట్ వన్ ఇక్కడ ఎల్లంపల్లి అని ఉంది కదా, ఎల్లంపల్లి దగ్గర ఒక చిన్న పాయింట్ రాయండి. ఏం రాస్తారంటే ఎల్లంపల్లి దగ్గర దీని ప్రస్తుతం ఏమంటారంటే శ్రీపాద సాగర్ ఎల్లంపల్లి. శ్రీపాద సాగర్, శ్రీపాద సాగర్ ఎల్లంపల్లి రిజర్వాయర్ అంటారండి దీన్ని. శ్రీపాద సాగర్, శ్రీపాద సాగర్ ఎల్లంపల్లి, శ్రీపాద సాగర్ ఎల్లంపల్లి రిజర్వాయర్ అంటారు. నెక్స్ట్ వన్ ఇచ్చంపల్లి ఉంది. కాంతెనపల్లి, దీన్ని ఏమంటారంటే శ్రీ పివి నరసింహారావు, శ్రీ పివి నరసింహారావు కాంతెనపల్లి, శ్రీ పివి నరసింహారావు కాంతెనపల్లి ఇరిగేషన్ ప్రాజెక్ట్ అంటారు. శ్రీ పివి నరసింహారావు కాంతెనపల్లి, పివి నరసింహారావు కాంతెనపల్లి. దేవాదులను ఏమంటారంటే ఇప్పుడు ప్రస్తుతం జే చొక్కారావు, జే చొక్కారావు, జే చొక్కారావు దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ సిస్టమ్ అంటారు. జే చొక్కారావు, జే చొక్కారావు దేవాదుల ఎత్తిపోతుల పథకం అంటారు. మరి సీతారామ అనేది ఇది ఎక్కడుంది సార్ అంటే చర్ల మండలం, చర్ల మండల్, చర్ల మండల్, సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ చర్ల మండల్ దుమ్ముగూడెం అనే ప్లేస్ వద్ద ఉంటుంది. దుమ్ముగూడెం, దుమ్ముగూడెం, దుమ్ముగూడెం వద్ద ఉంటుంది. మరి నెక్స్ట్ వన్ కాళేశ్వరం. ఎక్కడుంది సార్ ఈ కాళేశ్వరం? ఇది జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా.
ఓకేనా, ఇది ఇలా విషయాలు మనం జనరల్గా డిస్కషన్ చేయాలి. ఇవి తెలంగాణకు సంబంధించిన అంశాలు. ఇప్పుడు మరి ఏపీలో ఏమున్నాయి సార్ అంటారు. చెప్పండి. సుమారు మన దగ్గర వచ్చేసి 500 కిలోమీటర్ల పైన పోతుంది. ఎగ్జాక్ట్ నెంబర్ ఏం అడగరు కాబట్టి ఏం అవసరం లేదు. ఓకేనా, ఎస్ ఓకే. ఇప్పుడు ఏపీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్, మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూడండి. వన్ ఈజ్ ఏపీ, ఆంధ్రప్రదేశ్. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన విషయాలు డిస్కషన్ చేయాలంటే ఏపీలో సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ అని గుర్తుపెట్టుకోవాలి. సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్, సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ అనేది, సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ ఒకటి. సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ అనేది సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్. నెక్స్ట్ వన్ ఇంకా మనం ఏం డిస్కషన్ చేయవచ్చు అంటే పోలవరం. పోలవరం మరి సర్ ఆర్థర్ కాటన్ అంటే మీరు ఇలానే ఇంగ్లీష్లో రాసుకోవాలి అంతే. సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్, పోలవరం. పోలవరం ఓకేనా. సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ కావచ్చు, పోలవరం కావచ్చు. ఇంకా మనం ఏం డిస్కషన్ చేయొచ్చండి. పోలవరం, సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్, పోలవరం. నెక్స్ట్ వన్ ఈజ్ నెక్స్ట్ వన్ పట్టిసీమ. పట్టిసీమ అండి, లెఫ్ట్ ఇరిగేషన్ సిస్టమ్ అంటాం. పట్టిసీమ ఎత్తిపోతల పథకం అంటారు. పట్టిసీమ లెఫ్ట్ ఇరిగేషన్ సిస్టమ్ అండ్ పోలవరం సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్. ఓకేనమ్మా, ఇవి ఏపీలో, ఇవి తెలంగాణలో. ఇలా విషయాలు మనం డిస్కషన్ చేస్తూ పోయాం. మరి ఇప్పుడు ఏమంటారంటే మీరు, సార్ మరి వీటికి ఏమైనా ఉపనదులు ఏమైనా ఉన్నాయా అనేది మనం ఒకసారి చూడాలి. గోదావరి నదికి ఉపనదులు వచ్చేసి, ఉపనదుల కన్నా ముందు ఇంకొక మాట చెప్పాలి సార్ మీతో. ఏంటంటే గోదావరి నదికి గల ఇతర పేర్లు రాసుకోండి. ఓకేనా, గోదావరి నదికి ఇతర పేర్లు ఏమున్నాయి? ఇతర పేర్లు అనేటి ఒకసారి చూడండి. గోదావరి నదికి గల ఇతర పేర్లు వన్ ఈజ్, గోదావరి నదికి గల ఇతర పేర్లు వన్ ఈజ్ ఏమున్నాయో ఒకసారి చూడండి. గోదావరి నదికి గల ఇతర పేర్లు ఒకటి, ఫస్ట్ వన్ ఈజ్ గోదావరి నదికి ఇతర ఇండియన్ రాయిన్ అని రాసుకోవాలి. ఇండియన్ రాయిన్. నెక్స్ట్ వన్ నెంబర్ 2, సెకండ్ వన్ ఇండియన్ రాయిన్ ఒకటి. వృధగంగా అంటే ఏన్షియంట్ రివర్, వృధగంగా. వృధగంగా. వృధగంగా అని. థర్డ్ వన్ వచ్చేసి ఇంకొకటి చూడండి, వృధగంగా, ఇండియన్ రాయిన్ అని. వన్ ఈజ్ ఇండియన్ రాయిన్, నెక్స్ట్ వన్ వృధగంగా అని. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకా సౌత్ గంగా, దక్షిణ గంగా అని కూడా అంటుంది. సౌత్ గంగా, దక్షిణ గంగా. ఓకేనా, ఇది మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఓకేనా, మరి ఉపనదులు ఏమున్నాయో రాసుకోండి. ట్రిబ్యూటరీస్, ఉపనదులు కింద రాసుకోండి, 1 by 1 రాసుకోండి. మంజీరా, మంజీరా, ప్రాణహిత, మంజీరా, ప్రాణహిత, మంజీరా, ప్రాణహిత, మంజీరా, ప్రాణహిత. శబరి, శబరి, సీలేరు, సీలేరు, ఇంద్రావతి, మంజీరా, ప్రాణహిత, శబరి, సీలేరు, ఇంద్రావతి. కిన్నెరసాని, కిన్నెరసాని, మంజీరా, ప్రాణహిత, శబరి, సీలేరు, ఇంద్రావతి, కిన్నెరసాని. ఓకేనా, మంజీరా, ప్రాణహిత, శబరి, సీలేరు, ఇంద్రావతి, కిన్నెరసాని. నెక్స్ట్ వన్ పెదవాగు, 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 కడెం,
పెదవాగు కడెం, పెదవాగు కడెం, పెదవాగు కడెం. నెక్స్ట్ వన్ పూర్ణ, పూర్ణ కడెం పెదవాగు పూర్ణ. రాశారమ్మా? పూర్ణ రాశారా? కడెం, కడెం పెదవాగు పూర్ణ. నెక్స్ట్ వన్ వచ్చేసి తాలిపేరు, తాలిపేరు, తలిపేరు అని రాశారు. తాలిపేరు, తాలి, తాలిపేరు. ఓకేనా? ఈ పేర్లు అట్లుంటాయి. ఈ క్వశ్చన్ అడిగారు, తాలిపేరు ఏ నదికి ఉపనది అని. తాలిపేరు ఇస్ ద ట్రిబ్యూటరీ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రివర్ అని క్వశ్చన్ అడిగాడు. కాబట్టి తాలిపేరు ఏ నదికి ఉపనది అంటే గోదావరి నది యొక్క ఉపనది తాలిపేరు నది. తాలిపేరు. ఓకేనమ్మా? రాశారా? తాలిపేరు. ఓకే, క్లియర్? తాలిపేరు నది. నెక్స్ట్ వన్ మానేరు అని కూడా రాయండి. మానేరు, మానేరు రాశారా? మానేరు. ఎస్, అవి ఉపనదులుగా చెప్పుకుంటున్నాం. ఇక్కడ ఒక విషయం ఏంటి అంటే, ఒకటి మానేరు అని రాసుకోండి. మానేరు రివర్, మానేరు రివర్, మానేరు నది. మానేరు నదికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూడండి. మానేరు అనగానే ఇది ఎక్కడ పుడుతుంది సార్ అంటే సిరిసిల్ల గుట్టలు, సిరిసిల్ల హిల్స్ అని రాసుకోండి. సిరిసిల్ల, సిరిసిల్ల హిల్స్ అంటే సిరిసిల్ల గుట్టలు. ఈ సిరిసిల్ల గుట్టల్లో జన్మిస్తుంది మానేరు నది. ఇట్ రైజెస్ ఫ్రమ్ సిరిసిల్ల హిల్స్, సిరిసిల్ల గుట్టల్లో జన్మిస్తుంది. సిరిసిల్ల హిల్స్, మానేరు నది. ఎస్, దీనిపై ఉన్న ప్రాజెక్టులు చూడండి. ఒకటి అప్పర్ మానేరు, ఎగువ మానేరు, ఎగువ మానేరు. దీన్ని ఇంగ్లీష్లో అప్పర్ మానేరు అంటారు. అప్పర్ మానేరు. మిడ్ మానేరు, మిడ్, అప్పర్ మానేరు, మిడ్ మానేరు. లోయర్ మానేరు, దిగువ మానేరు. ఓకేనా? ఒకటి ఎగువ మానేరు, మిడ్ మానేరు అండ్ దిగువ మానేరు అంటారు. ఇవి ఈ నదిపై నిర్మించిన ప్రాజెక్టులు అండి. ఇవి రెండు, మొదటి రెండు ఉన్నాయి కదా, ఫస్ట్ సెకండ్. ఈ రెండు వచ్చేసి ఎక్కడ ఉన్నాయంటే, ఇవి రెండు మామూలుగా మనకు ఏమంటారు, ఇది సిరిసిల్ల జిల్లాలో ఉన్నాయి. రెండవది దిగువ మానేరు వచ్చేసి ఇది కరీంనగర్ దగ్గర ఉంటుంది. కరీంనగర్ దగ్గర వచ్చేసి ఈ యొక్క దిగువ మానేరు ఉంటుంది. దీన్నే ఈ యొక్క దిగువ మానేరుని ఇంకొక పేరుతో ఏమని పిలుస్తారంటే ప్రొఫెసర్ సుధాకర్ రావు దిగువ మానేరు అంటారు. ప్రొఫెసర్ సుధాకర్ రావు దిగువ మానేరు, లోయర్ మానేరు అని పిలవడం జరుగుతుంది. ప్రొఫెసర్ సుధాకర్ రావు లోయర్ మానేరు అని కూడా అంటారండి. ప్రొఫెసర్ సుధాకర్ రావు లోయర్ మానేరు ఇరిగేషన్ ప్రాజెక్ట్ అంటే ఇది. ఇలా విషయాలు జనరల్గా. నెక్స్ట్ వన్ వచ్చేసి కడెం అని రాయండి సార్. కడెం నది. కడెం నదికి సంబంధించి ఒకటి చిన్న విషయం ఏంటి సార్ అంటే, కడెం రివర్ అనగానే ఒక చిన్న పాయింట్ రాసుకోండి. కడెం రివర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, కడెం నదిపై కడెం నారాయణ రెడ్డి ఇరిగేషన్ ప్రాజెక్ట్ని ఏర్పాటు చేశారని రాసుకోండి. కడెం నదిపై కడెం నారాయణ రెడ్డి ఇరిగేషన్ ప్రాజెక్ట్ని ఏర్పాటు చేయడం జరిగింది. కడెం నారాయణ రెడ్డి ఇరిగేషన్ ప్రాజెక్ట్. కడెం నారాయణ రెడ్డి నీటిపారుదల ప్రాజెక్టును నిర్మించారు. కడెం నదిపై కడెం నారాయణ రెడ్డి ఇరిగేషన్ ప్రాజెక్టును ఏర్పాటు చేశారు. కడెం నదిపై కడెం నారాయణ రెడ్డి ఇరిగేషన్ ప్రాజెక్టును ఏర్పాటు చేయడం జరిగింది. కడెం నారాయణ రెడ్డి ఇరిగేషన్ ప్రాజెక్టును ఏర్పాటు చేశారు. ఓకే, ఇది కడెం నదికి సంబంధించి బేసికల్గా మనం చెప్పాలండి. ఓకేనా? ఒకటి ఇక్కడ మీకు ఏంటి సార్ అంటే, ఫిషికల్చర్ బాగా డెవలప్ చేస్తున్నారు ఇక్కడ కడెం నారాయణ రెడ్డి ఇరిగేషన్ ప్రాజెక్ట్లో. ఫిషికల్చర్ అనేది బాగా డెవలప్ చేస్తున్నారు. ఫిషికల్చర్ అనేది బాగా డెవలప్ చేయడం జరుగుతుంది ఇక్కడ.
ఫిషికల్చర్ బాగా డెవలప్ చేస్తారు సార్ ఇక్కడ ఫిషికల్చర్. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి మంజీరా ప్రాణహిత అన్నం. మంజీరా ప్రాణహిత, శబరి, సీలేరు, ఇంద్రావతి, కిన్నెరసాని. కిన్నెరసానికి సంబంధించి ఒక చిన్న పాయింట్ రండి అక్కడ. కిన్నెరసాని. ఓకే, కిన్నెరసాని నదిపై కిన్నెరసాని ఇరిగేషన్ ప్రాజెక్ట్ నిర్మించారు అని రాసుకోండి. కిన్నెరసాని నదిపై కిన్నెరసాని ఇరిగేషన్ ప్రాజెక్ట్. కిన్నెరసాని నదిపై కిన్నెరసాని ఇరిగేషన్ ప్రాజెక్ట్. కిన్నెరసాని నదిపై కిన్నెరసాని ఇరిగేషన్ ప్రాజెక్ట్. కిన్నెరసాని ఇరిగేషన్ ప్రాజెక్టును నిర్మించారు కిన్నెరసాని. ఈ కిన్నెరసాని ప్రాజెక్ట్ వచ్చేసి సమీపంలోని మీకు కిన్నెరసాని అభయారణ్యం ఉంటుందండి. కిన్నెరసాని అభయారణ్యం, వైల్డ్ లైఫ్ సాంక్చురీ. కిన్నెరసాని అభయారణ్యం అనేది ఉంటుందండి. కిన్నెరసాని అభయారణ్యం ఇది దేనికి బాగా ఫేమస్ అంటే స్పాటెడ్ డీర్స్, మచ్చల జింకలకి బాగా ఫేమస్ ఇది ఈ అభయారణ్యం, మచ్చల జింకలు. ఈ మధ్య మీరు పేపర్ చూస్తూ ఉంటారు అందరు కూడా. HCU హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అక్కడ కంచ భూములను ప్రభుత్వం వేలం వేస్తుందని అక్కడ విద్యార్థులు గొడవ, తర్వాత విద్యా సంస్థలు అంతా గందరగోళంగా ఉంది. ప్రతిసారి కంచ భూములు గచ్చిబౌలి భూములు, కంచ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు, కంచ అంటున్నారు. ఏంటి కంచ అంటే? కంచేసినారనే. ఏంటి కంచ అంటే? చెప్పండి అమ్మ. ఉద్యోగస్తులకు మాత్రమే కంచేసినారా? యానిమల్ రకం అంటాం. మీరేమంటారమ్మా? కంచ అంటే ఏంటి సార్ అంటే గడ్డి భూములు అని అర్థం. తెలంగాణ రాష్ట్రంలో గడ్డి భూములు ఏమంటారంటే కంచ భూములు అంటారు. ఈ పాయింట్ రాసుకోండి సార్. చూడండి, మనకు అంతా విన్నట్టే ఉంటుంది, తెలియదు, ఆన్సర్ తెలియదు మనకు. కాబట్టి కంచ భూములు అంటే ఏంటి సార్ అంటే తెలంగాణ రాష్ట్రంలో గడ్డి భూములను కంచ గడ్డి భూములు అంటారు. తెలంగాణలో గ్రాస్ ల్యాండ్స్, గడ్డి భూములు. గ్రాస్ ల్యాండ్స్ అంటే గడ్డి భూములు అంటాం కదా మనం. తెలంగాణ రాష్ట్రంలో గ్రాస్ ల్యాండ్స్, గడ్డి భూములను ఏమంటారు అనే దానిపై డిస్కషన్ చేస్తే తెలంగాణ రాష్ట్రంలో గడ్డి భూములు ఏమంటారంటే కంచ భూములు అంటారు. గడ్డి భూములు అంటారు. అందువల్లనే కంచ అంటుంటారు. ఏం కంచేంద్ర నాయన, ఇదేంటి ఇక్కడ కర్మ అనుకుంటారు మీరు. కంచ అంటే గడ్డి భూములు, కంచ భూములు అంటారు. చూడండి సార్, సింపుల్లోని క్వశ్చన్స్ అడిగేది. వాడు ఎలా అడుగుతాడంటే మనకు అన్నీ తెలిసినట్టే అనిపిస్తుంది, కానీ చూడండి కంచ భూములు ఆక్రమించుకుంటారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో. మీకు అందరికీ తెలుసు అసలు ఏంది కంచ అంటే ఏంది, మరి కంచడేవుని తెలుసు. వారికి ఏదో రాయాలంటే రాస్తుంటారు అంతే. కంచ అంటే ఏంటి సార్ అంటే తెలంగాణ రాష్ట్రంలో గ్రాస్ ల్యాండ్స్ని ఏమంటారంటే కంచ భూములు అంటారు. గ్రాస్ ల్యాండ్స్ అంటారు. వెరీ 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 ఇంపార్టెంట్. ఓకేనా? గడ్డి భూములు అంటారు. కాబట్టి అక్కడ ఏంటి సార్ అంటే బేసికల్గా వచ్చేసి కిన్నెరసాని అంటారు. కిన్నెరసాని అభయారణ్యం అని కదా. ఇక్కడ స్పాటెడ్ డీర్స్ అంటే మచ్చల జింక. ఈ మచ్చల జింకలకి బాగా ఫేమస్ అండి. స్పాటెడ్ డీర్స్ అంటే మచ్చల జింక. ఓకేనా? స్పాటెడ్ డీర్స్ అంటే మచ్చల జింకలు. ఏంటి మచ్చల జింక, స్పాటెడ్ డీర్? తెలంగాణ రాష్ట్రం యొక్క జంతువు, స్టేట్ యానిమల్ వచ్చేసి ఏంటి సార్? స్పాటెడ్ డీర్. ఆ పాయింట్ రాయండి. తెలంగాణ రాష్ట్రం యొక్క స్టేట్ యానిమల్ వచ్చేసి స్పాటెడ్ డీర్ అంటే మచ్చల జింక. మరి పక్షి పేరు ఏం పేరు సార్? తెలంగాణ బర్డ్. ఏం లేదా? పక్షులు లేవు సార్ అంటారా? తెలంగాణ రాష్ట్ర పక్షి ఏంటి? వాట్ ఈస్ ద స్టేట్ బర్డ్ ఆఫ్ తెలంగాణ? తెలంగాణ రాష్ట్రం యొక్క పక్షి బర్డ్, స్టేట్ బర్డ్ పాలపిట్ట సార్. బ్లూ జే అంటారు దీన్ని. ఇండియన్ రూలర్ అంటారు. ఆర్ బ్లూ జే అని అంటారు పాలపిట్ట. ఈ పాలపిట్టే మన స్టేట్ బర్డ్ అన్న విషయాన్ని మీకు గుర్తుపెట్టుకోవాలి. ఇది ఇలా విషయాలన్నీ కూడా దేనికి సంబంధించిన అంశాలంటే ఇట్లా 1 by 1 మనం అన్ని విషయాలు డిస్కషన్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? ఎస్. మిగతా అంశాలు తర్వాత క్లాస్లో డిస్కషన్ చేద్దాం.